ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారండి? చర్చికి వెళ్ళి వచ్చారా? దేవుని వాక్యం విని బలపడి వచ్చిన్నారా? ఈ సోమవారం ఉదయ కాలంలో ప్రభు కృపను బట్టి అందరూ సజీవ లెక్కలుగా లేచారా? మరి ప్రార్థించారా? బైబిల్ చదివారా? దేవునికి వందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను, ప్రార్థిస్తా ఉన్నాను. ఈ ఉదయ కాలపు వేళలో మీ ముందు ఒక మాట ఉంచాలని ఆశపడుతున్నాను. ఏ మాట? జీవము గల దేవుని వాక్యం. భక్తుడైన యోహాను గారు రాసిన 3వ పత్రికలో ఒకటే ఒక అధ్యాయం ఉంటది. అందులో 2వ వచనాన్ని దయచేసి చదవాలని కోరుతా ఉన్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఆమేన్. వాక్యం విన్నారా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లాలని సౌఖ్యముగా ఉండవలనని నీ కొరకు ప్రార్థిస్తున్నానని భక్తుడై యోహాను గాయనకు చెప్తా ఉన్నాడు. స్తోత్రం. ఈ మాటలు నీకు నాకు వర్తిస్తాయి. కాబట్టి ఎలా ఉన్నావు? ఆత్మీయంగా వర్ధిల్లుతున్నావా? అసలు ఆత్మీయంగా వర్ధిల్లటం అంటే ఏమిటి? ప్రార్థనలు వర్ధిల్లాలి, విశ్వాసములో వర్ధిల్లాలి, పరిశుద్ధాత్మలో పొంది వర్ధిల్లాలి, భక్తి జీవితంలో వర్ధిల్లాలి. ఎప్పుడైతే ఈ వర్ధిల్లతని కనబడుతుందో అప్పుడు శరీర సంబంధమైన ఆ దీవెనలు, ఆశీర్వాదాలు ఖచ్చితంగా మన మీదకి వస్తాయి. మనకి ఇది లేకుండా దాని పాకులాడుతూ ఉంటాం. ఆత్మీయంగా వర్ధిల్లుతున్నావా? ప్రార్థనలు వర్ధిల్లుతున్నావా? విశ్వాసములు వర్ధిల్లుతున్నావా? భక్తిలో వర్ధిల్లుతున్నావా? పరిశుద్ధాత్మతో నిండుకొని వర్ధిల్లుతున్నావా? కూర్చున్నా లేచినా నీ నోటి నుండి స్తుతి స్తోత్రాలు ఉంటున్నాయా? అలాగున్నట్లయితే ఆశీర్వదించుమని అడగక ముందే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆత్మీయంగా వర్ధిల్లితే శరీర సంబంధమైన దీవెనలు దేవుడు ఎన్నో ఇస్తాడు. మనం ఇది చేయకుండా దీవెని అడుగుతామండి. నీ వర్ధిలత బట్టి దేవుడు నీకేం కావాలో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. క్రీస్తు యేసు యొక్క మహిమలో నీ ప్రతి అవసరములను తీరుస్తారని ప్రభు చెప్పారు. కాబట్టి దేవుని దగ్గర ఇవన్నీ ఉన్నాయండి. ఎందుకంటే దేవుడు ఇవ్వాలంటే ఇస్తాడు. కానీ మనం ఆత్మీయంగా వర్ధిల్లమా లేదా? ప్రార్థనలో వర్ధిల్లుతున్నామా లేదా? భక్తిలో వర్ధిల్లుతున్నామా లేదా? పరిశుద్ధాత్మతో నిండుకొని వర్ధిల్లుతున్నామా లేదా? అన్య భాషలతో మాట్లాడి దేవుని మహిమపరుస్తున్నామా లేదా అన్నదే కావాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎలాగుని వర్ధిల్తులైతే ఆయన అంటున్నాడు, నువ్వు అన్ని విషయములోనూ సౌఖ్యముగాను సుఖముగాను ఉండవలెనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. నీకు సౌఖ్యంగా ఉండాలంటే అర్థమైందండి? సుఖముగా ఉండాలి అంటే ఆత్మీయంగా వర్ధిల్లితే నువ్వు అన్ని విషయములలో సుఖంగా ఉంటావండి, వర్ధిల్లుతావు. నీ కొరకు ప్రార్థిస్తున్నానని చెప్పి భక్తుడైన గాయకు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో నువ్వు సుఖంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, సౌఖ్యంగా ఉంటావు. ముందు ఆత్మీయంగా వర్ధిల్లు. ఆత్మీయంగా నీ జీవితాన్ని ప్రారంభించు. ఇప్పుడు దాకా ఆత్మీయంగా లేవేమో, ఆత్మతో నింపుదల లేదేమో, సరైన ప్రార్థనలు లేవేమో, సరైన విశ్వాసములు ఎదుగుదల లేదేమో, వాక్యం చదవటం లేదేమో, ఉపవాసం ఉండటం లేదేమో, పరిశుద్ధాత్మతో నింపుకొని ప్రార్థన చేయటం లేదేమో. ఈ మాటలు విని ఇక నుంచైనా నీ జీవితాన్ని ఆత్మీయత వర్ధిల్లలోనికి నువ్వు వెళ్ళినట్లయితే శరీర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలన్నీ నీ ఇంటి నిండా ఉంటాయండి.
అడక్కమంది దేవుడు అన్ని ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఇది ఇస్తూ నువ్వు సౌఖ్యంగా సుఖంగా ఉండాలని దేవుని సేవకుడుగా నేను ప్రార్థిస్తా ఉన్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆ గొప్ప ఆనందం, సంతోషం, క్షేమం దేవుడికి మీకు ఇవ్వాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేయిన తండ్రి, దేవా, ఈ మాట విన్న ప్రతి ఒక్కరు నాయన చదివి దాని ప్రకారంగా జీవించుట నాయన నీ బిడ్డలకు నేర్పమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లాలని చెప్పారు నాయన. ఆ వర్ధిలత ఏటో చెప్పి ఉన్నారు. అవి తెలుసుకుని దాని ప్రకారంగా జీవించే తండ్రి, నీ బిడ్డలు వర్ధిల్లతో కొరకు ముందుకు సాగిపోయే భాగ్యం దయచే. దేవానికి వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధి మీ తోడుంచి ప్రభా, నీ బిడ్డలను బ్లేక్ చేయమని మేము ప్రార్థిస్తున్నాను, దీవించమని మేము ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సుఖముగా సౌఖ్యంగా ఉండేటట్లు కూడా ప్రభా నీ బిడ్డలకి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు. ఇదిగో నీ బిడ్డల ప్రభనైనా ఏదైనా బలహీనతలు ఉంటే, అనారోగ్యం ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైన స్వస్థత, విడుదల నీ బిడ్డలకు దయచేయండి. అయానికి వందనాలు తెలుసుకుంటూ ఈ దినదీవలతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.